రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు. మొత్తం వేదమంతా రామాయణమే. అందుకే వేదమాతయే రామాయణం అన్నారు. వేదమాత అనగా గాయత్రి. గాయత్రి 24 అక్షరాలతో ఉంటుంది. ప్రతి 1000 శ్లోకాలకి ఒక అక్షరం చొప్పున్న మొత్తం 24,000 శ్లోకాల్లో గాయత్రి మంత్రాక్షరబద్ధంగా రామాయణాన్ని రచించాడు వాల్మీకి. ఇక్కడే మనకు తెలిసిపోతున్నది ఆయన వేదమాతని మనకి రామాయణ రూపంలో ఇచ్చారు. అందుకే శ్రద్ధగా రామాయణం చదువుకుంటే మొత్తం వేదసారమంతా మనకు కనబడుతున్నది. వేదమాత రామాయణ రూపంలో మనకు కనబడుతుంది. ఈ రహస్యాన్ని ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు. వేదవేద్యే పరీపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదవేద్యుడైన పరతత్వము రాముడిగా అవతరిస్తే వేదమే రామాయణంగా అవతరించింది. ఇది గొప్ప మాట. చెప్పినది ఆదిశంకరులు, సామాన్యులు కారు. వేదం రామాయణంగా అవతరించింది. వేదవేద్యుడు రాముడే వచ్చాడు. వేదవేద్యుడు అంటే వేదం అంతా కలిపి ఏ పరమార్థాన్ని చెప్తుందో ఆ పరమార్థం ఆయన. అందుకే వేద పురాణములలో విహరించే దేవుడు. ఆ పరమార్థము రాముడి దిగ్గానే వేదము రామాయణంలో వచ్చింది. ఎందుకంటే వేదాలు ఋషులు తపస్సులతో దర్శించి చెప్పినటువంటి శాస్త్రం అది. మరి ఆ పరమాత్మ దిగినప్పుడు ఆ శాస్త్రమంతా దిగాలి. ఆ ఋషి ఏ ఋషి దర్శించాడంటే వాల్మీకి. కనుక వేదమే రామాయణ రూపంలో అవతరించింది. వేదవేద్యుడు రాముడి ఉన్నాడు. అందుకే వేదస్వరూపమని చెప్పడానికి వాల్మీకి రామాయణము మన వేద ధర్మాన్ని అంతటి చెప్పింది. కొందరు అంటూ ఉంటారు, అయ్యో వేదాలు చదువుకోలేకపోయామండి, వేదాంతాలు చదువుకోలేకపోయామని. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రామాయణం చదివితే చాలు వేదాలన్నీ చదివినట్లే తెలుసుకోండి. ఇక్కడ ఎందుకంటే వేదాల్లో ఉన్నటువంటి మంత్రములు వాటి అర్థములు సామాన్యులకు అంత తేలిగ్గా తెలియవు, మహాపండితుడికి తెలియవు. సంస్కృత భాషలో పండితులకు కూడా వేదం అర్థం కాదు. ఎందుకంటే వేదం ఒక మార్మిక భాష, రహస్య భాష. ఋషి తపస్సమాధిలో దర్శించిన శబ్దం అది. సామాన్యమైన మేధావులకి ఏమర్థమవుతుంది ఇక్కడ? కానీ అందులో ఏం చెప్పారు అనేది మన జీవితంలోకి తెచ్చుకురావడానికి కృషి చేసిన మహానుభావులు ఒకడు వాల్మీకి, 2 వ్యాసుడు. అందుకే ఇతిహాస పురాణముల ద్వారా వేదాల్లో ఉన్నవన్నీ మనకు అందించడానికై 2 ఋషులు పాటుపడ్డారు. అందులో మొదటివాడు వాల్మీకి. ఆయన వేదములో చెప్పిన ధర్మమంతా మనకు చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే ధర్మంతోనే మన బతుకు బాగుపడుతుంది. ధర్మం ఏమిటో మనకు చెప్పాలి. ధర్మం అంటే 2 విధాలుగా ఉంటుందట. ఇది చెయ్యు, ఇది చెయ్యకు అని చెప్పే ధర్మం. ఇది చెయ్యు, ఇది చెయ్యకు. ఇలా బోధిస్తే ఎంతకన్నా ఎక్కుతుందండి. సత్యమునే పలకము, అసత్యమును పలకకము ఇలా చెప్తూ ఉంటే వినడానికి బాగుంటుంది, ఏం లాభం? కానీ ఆ ధర్మాన్ని మనకు చెప్పడానికి గాను ఒక దివ్య చరిత్రను తీసుకున్నాడు ఆయన. ఇలా వేదము చెప్పిన రకరకాల ధర్మాలు ఏవైతే ఉన్నాయో, వేదము చెప్పిన నాగరికత ఏముందో, వేదము చెప్పినటువంటి విజ్ఞానం ఏమున్నదో, ఈ ధర్మము, నాగరికత, విజ్ఞానము ఇదంతా మనకు చెప్పడం కోసం ఆ ధర్మమే తన స్వరూపంగా ఉన్నటువంటి మహానుభావుడి చరిత్రను ఒకటి మనకిచ్చి దాని ద్వారా వేద ధర్మాన్ని మన జీవితంలో నింపాడు వాల్మీకి మహర్షి. తెలుసుకోండి. కనుక రాముడంటే రామో విగ్రహాన్ ధర్మ అని చాలామందికి తెలుసు. ఏమిటా ధర్మం? వేదం ప్రతిపాదించిన ధర్మం. ఆ ధర్మాన్ని చెప్పడానికి వచ్చినటువంటి వాడే రామచంద్రమూర్తి.
అందుకు వేదస్వరూపమైనటువంటి రామాయణం వేదస్వరూపమైన పరమాత్మను ప్రతిపాదన చేస్తోంది కనుక ప్రథమ శ్లోకంలోనే గాయత్రి ప్రథమాక్షరం మనకి కనబడుతున్నది, తకారంతో మొదలవుతుంది. ఇది రామాయణ అవతారిక. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఘట్టం పేరు రామాయణ అవతారిక. అంటే రామాయణం ఎలా అవతరించిందో చెప్తున్నారు ఇక్కడ. ఇది వాల్మీకి చెప్పుకుంటున్నాడు, తాను ఏ పరిస్థితుల్లో రామాయణాన్ని రచించాడని చెప్పుకుంటున్నారు. నేను ఇక్కడ శ్రోతలందరికీ మనవి చేసేది ఏంటంటే, పై రామకథ చెప్పడం కాకుండా ప్రధానమైన అంతరార్థాలతో కూడిన రామాయణం చెప్పాలని ఇక్కడ మఠం వేయడం జరిగింది. అందుకు ముందు బాహ్యార్థము చెప్పుకుందాం, లోపల వాల్మీకి పెట్టిన రహస్యాన్ని చెప్పుకుందాం. ఆ రెండిటితో రామాయణాన్ని చెప్పుకుంటూ వెళదాం. ఇక్కడ ఇన్నాళ్ళు మనం విన్నదాని మీద ఒక రకమైన సంస్కారం తెచ్చుకున్నాం. ఆ సంస్కారంతో మరింత సులభంగా రామకథ అర్థం చేసుకోగలం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. ఇది మొదటి శ్లోకం. రామాయణం అర్థమైనా అర్థమకపోయినా శ్లోకాలు చెవిలో పడితే ఉంటే చాలండి. ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశన్. అందుకే అక్కడక్కడ శ్లోకాలు మనం చదువుతూ రామకథను చెప్పుకుంటున్నాం. శ్లోకం వింటున్న ప్రతిసారి శ్రద్ధగా వింటే చాలు, ఆ మన చెవుల ద్వారా లోపల ప్రవేశించి మన బతుకును బాగు చేస్తుంది. మంత్రశక్తి కదా. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం. ప్రారంభంలో అంశం ఏమిటంటే, అది వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతం. వాల్మీకి మహర్షులు ఉన్నారు అక్కడ. అక్కడికి నారదులు వారు వచ్చారు. ఆ వచ్చిన నారదుని అర్ఘ్యపాద్యాదులతో సేవించి అతిథి సత్కారం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నటువంటి నారద మహర్షితో వాల్మీకి మహర్షి ప్రశ్న చేస్తున్నాడు. ఇలా ప్రారంభమవుతోంది. ఎంత సూటిగా ప్రారంభించాడు చూడండి. ఎవరిని ప్రశ్న చేస్తున్నారు? వాల్మీకి నారదుని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళిద్దరూ కూడా మనలా టైంపాస్ కోసం మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఇతడు బ్రహ్మర్షి అని దేవర్షి. అంటే తపస్సుతో పండిపోయినటువంటి వాడు వాల్మీకి, తపస్వి అయినటువంటి మహాత్ముడు నారదుల వారు. కనుక ఇద్దరు తపస్సులు మాట్లాడుకుంటున్నారు. అది మర్చిపోవద్దు. ఇక్కడ ఇది కాలక్షేప ప్రశ్న కాదు. తపస్సులు మాట్లాడంటే ఏ స్థాయిలో ఉంటాయో ఆలోచించండి. ఇక్కడ ఈ ప్రశ్న అంత గొప్పగా వేస్తున్నాడు. పైగా ఆ సమయంలో నారదుడు ఎందుకు రావాలి? వాల్మీకి నారదుడిని ఈ ప్రశ్న ఎందుకు అడగాలి అంటే, లోకాన్ని తరింపజేయడానికి ఒక మహాగ్రంథం అవతరించబోతోంది గనక ఈ సన్నివేశం ఏర్పడింది. ఇక్కడ అలాంటి సన్నివేశం ఎలా ఏర్పడుతుందంటే, ఒక మహోపకారం జరగబోతున్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు ఏర్పడతాయి. ముందు కూర్చున్నవాడు ఎవడో చూడండి. వచ్చినవాడు తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం. 3 విశేషణాలు. ఈ 3 విశేషణాలు కూడా నారద మహర్షికి సంబంధించినవి. నారద మహర్షి ఎవరు? తపస్వాధ్యాయ నిరతం. నారద మహర్షి తపస్వాధ్యాయ నిరతం. ఎప్పుడు ఆయన పని ఏమిటయ్యా అంటే, కొంతసేపు తపస్సు, కొంతసేపు లోక వ్యవహారం కాదు. నిరతం, ఎల్లవేళలా ఆయన పని తపస్వాధ్యాయం. ఇది తపస్సు తపస్సు తపస్సు. నియమబద్ధమైనటువంటి జీవనం పేరు తపస్సు. అంతేకాదు వాగ్విదాంబరం రెండో విశేషణం. ఎందుకంటే రామకథ తెలుసుకునే ముందు ఎవడి ద్వారా తెలుసుకున్నాడో తెలిస్తే అప్పుడు రామకథ గొప్పతనం మనకు తెలుస్తుంది. మీరు నేను మాట్లాడుకున్నామంటే మనలాంటి వాడి గురించి మాట్లాడుకుంటాం. కానీ మహర్షులు మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఎలాంటి వాడి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అందుకు నారద మహర్షి యొక్క మరొక గొప్పతనం ఏంటంటే వాగ్విదాంబరం. వాగ్విదాంబరం అంటే వాక్కుల రహస్యము తెలిసిన వాళ్ళల్లో గొప్పవాడు. వాక్కుల రహస్యం అంటే ఏమిటో కాదు, వేదాది శాస్త్రములు, వాటి రహస్యము తెలిసిన వాళ్ళల్లో ఆయన గొప్పవాడు. ఆయన కంటే గొప్పవారు మరొకరు లేరు. అందులో మునిపుంగవం. ముని అంటే మనోవికారాలు లేనివాడు ముని. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మౌనం కలవాడు ముని. మౌనము అంటే మానసిక అలజడులు లేకుండా నిర్మలమైన స్థితిలో ఎవడుంటాడో వాడు మౌని. వాడెవరయ్యా అంటే ఒక రమణ మహర్షి మౌని. బ్రహ్మానుభవం కలిగిన వాడి పేరు ముని. ఆ బ్రహ్మానుభవం కలిగిన మునుల్లో గొప్పవాడు. అంటే ఇప్పుడు నారదుల వారు ఎంత గొప్పవారో తెలిసారా? తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం. ఇటువంటి వాడు నారదుడు. మీకు పరిచయం ఉన్న నారదుడిని మీ మనస్సులోంచి తీసేయండి. మీకు పరిచయం ఉన్న నారదుడు సినిమాల్లో, నాటకాలు, పెట్టకథలు, హరికథలు నారదుడు. ఆ నారదుడు వేరు, ఋషులు చెప్పిన నారదుడు వేరు. నారదుడు మన గురువు. మనందరికీ గొప్ప గురువు ఎవరై అంటే ఆ నారదుడు. ఈ నారదుడి వల్లనే మనకు రామాయణం వచ్చింది. ఈ నారదుడి వల్లనే మనకు భాగవతం వచ్చింది. కనుక మన రామకృష్ణ అనుకోవడానికి ఆచార్యుడు ఎవరు? నారదుల వారు. ఆ మహానుభావుడే ప్రహ్లాదుడికి గురువు. ఆ మహానుభావుడే ధ్రువునికి గురువు. అటువంటి నారద మహర్షి గొప్పతనం తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం. ఆ మునిపుంగవుడైన నారదుణ్ణి పరిపప్రచ్ఛ
ఈ పరిపప్రచ్ఛ అనేది చాలా విశేషమైన అంశం అండి. పరిపప్రచ్ఛ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయా ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అక్కడొస్తుంది పరిప్రశ్న అనే మాట. పరిప్రశ్న అంటే అడిగాడు, ప్రశ్నించాడు. ప్రశ్న అంటే ఊరికిన క్వశ్చన్ వేయడం కాదండి, ఒక విషయం గురించి కూలంకషంగా చర్చించడానికి సిద్ధపడ్డాన్ని ప్రశ్న అంటారు. అంతేగాని చెప్పండి ఎంత చెప్తే అంతా కాదు, కూలంకషంగా తెలుసుకోవాలి. దీని పేరు ప్రశ్న. అది పరిప్రశ్న. ఊరికినే జ్ఞానం రాదు. గురువుల వద్దకు వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుని పరిప్రశ్న వేస్తేనే తప్ప జ్ఞానం చెప్పరు. కాలక్షేపపు రాయుళ్ల ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఎలాగో ఖాళీగా ఉన్నానండి, నాకు ఈ డౌట్ ఉందండి చెప్పండి అంటే లాభం లేదు. భగవంతుని తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన ఉంటే గానీ పెద్దలు ఉపదేశించరండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది మా బోటుగాళ్ళంటే విన్నా వినకపోయినా చెప్తారేమో కానీ మహర్షులు మాత్రం అంత తేలిగ్గా చెప్పరు. అర్హత చూస్తారు. అడిగేవాడు పరిప్రశ్న చేయాలి. అక్కడ పరిప్రశ్న అనే శబ్దం ఎలా ఉందో ఇక్కడ పరిపప్రచ్ఛ అనే శబ్దం అదే. ఇక్కడ ఇది పరిపప్రచ్ఛ. అడిగిన వాల్మీకి పరిపూర్ణమైన ప్రశ్న వేశాడు. అంటే సంపూర్ణమైన తపనతో, పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలనే తపనతో వేస్తున్న ప్రశ్న ఎంత చక్కగా మొదలైందో చూడండి. అలాంటి ప్రశ్న వేశాడు వాల్మీకి. ఎవరిని? నారదుడు ఎటువంటి వాడు? తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం. అడిగిన వాల్మీకి ఎటువంటి వాడు? తపస్వి. ఆయనకి విశేషణం ఒక్కటే, తపస్వి అయిన వాల్మీకి మహానుభావుడైన నారదుని ప్రశ్నించాడు. ఎందుకంటే నారదుడికి ప్రత్యేకంగా ఆయన్నే ఎందుకు అడిగాడంటే సత్యం తెలిసిన వాడినే ప్రశ్నించాలి కానీ ఇంకెవరిని అడుగుతారండి. ఇక్కడ నారదుడికి సర్వలోక జ్ఞానం ఉంది, త్రిలోక జ్ఞానం, త్రికాల జ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు అని అందరినీ చూశాడు. ఎంత తెలుసో ఆ మహానుభావుడు. చూడ్డాల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి. పైపైన చూడడం ఒకటి, లోపల ఉన్న దాన్ని చూడడం ఒకటి. పైపైన అందరూ ఎవరైనా చూస్తారు, కానీ లోపల అసలు వస్తువు చూడగలిగే వాడి పేరు ఋషి. ఇది తెలుసుకోవాలి. ఋషిర్దర్శనాత్. ఋషిర్దర్శనాత్. బయట చూస్తే ఒక మనిషి, లోపల ఆయన పరమాత్మ అని తెలిసేటప్పటికి ఋషికి తెలుస్తుంది. కనుకనే ఋషి అయినటువంటి వాల్మీకి, ఋషి అయినటువంటి నారదుని ఎందుకు అడిగాడంటే ప్రపంచం అంతా నువ్వు తిరుగుతావు కనుక నేను ఇప్పుడు ప్రశ్నించబోయే మహానుభావుడు నీకు ఎక్కడైనా కనబడ్డాడా అది అడుగుతున్నాడు. ఇక్కడ ఇన్ని సులక్షణాలు కలిగిన మహానుభావుడిని ఎక్కడైనా చూశావా? ఇది ఆయన దృష్టిలో అడుగుతున్నది ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సులక్షణాలు కలవాడు కానీ నీకు తారసపడ్డాడా? ఇప్పుడున్నాడా? ఈ ప్రశ్న జాగ్రత్తగా వినాలి. ఈ ప్రశ్న శ్రద్ధగా వింటే ముందు బాహ్యార్థం చెప్పాక అందులో రహస్యార్థం తెలుసుకుంటే ఎంత అద్భుతమైన భావం ఉందా ఇందులో అనిపిస్తుంది మీకు. అందుకే పరిపప్రచ్ఛ అని వెయ్యడంలోనే ఎంత రహస్యం ఉందంటే అది మొత్తం అంతరార్థం తెలుసుకున్నది చెప్పుకుందాం. కానీ ముందు ఏమని అడుగుతున్నాడు? నేను కొన్ని లక్షణాలు ఇప్పుడు చెప్తున్నాను ఓ నారద, ఈ లక్షణాలు ఉన్న మానవుడు ఇప్పుడున్నాడా అని అడుగుతున్నాడు. ఇది అడుగుతున్న సమయం కూడా త్రేతాయుగం. అప్పుడు అడుగుతున్నాడు. అంటే ఆ యుగంలో కూడా ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు అరుదే అనమాట. తెలుసుకోవాలి. ఇక్కడ అన్ని లక్షణాలు ఉన్నవాడు ఆ యుగంలోనే అరుదు. ఎందుకంటే సృష్టిలో అందరిలో అన్ని శుభలక్షణాలు ఒక్కళ్ళలో ఉండవండి. ఒక ఆయన సత్యం పలుకుతున్నాడు అంటాం మనం, అప్పుడప్పుడు అని పెట్టాలి అక్కడ. కానీ ఎప్పుడు సత్యం పలికేవాడు దొరకడు. అవునా లేదా చెప్పండి ఇక్కడ. అలాగే లోకల్లో అన్నీ అంతేనండి. ఎవరి దగ్గర ఏ గుణము ఎప్పుడూ ఉండదు, నిండుగా ఉండదు, రెండూ ఉన్నాయి. ఎప్పుడూ నిండుగా ఉండడం అందరి దగ్గర సాధ్యం కాదు. ఒక్క గుణమే ఎప్పుడూ నిండుగా ఉండడం కష్టం. కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉండడం, ఎప్పుడూ సత్యంగా ఉండడం, ఎప్పుడూ ధర్మంగా ఉండడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఒక్క గుణమే ఎప్పుడూ నిండుగా ఉండదు. అలాంటిది అన్ని గుణాలు ఒక్కచోట నిండుగా ఉండడం అనేది ఎప్పుడైనా సరే అసాధ్యమే. అందుకే వాల్మీకి పుట్టిన ప్రశ్న ఏంటంటే అన్ని గుణాలు నిండుగా ఉన్నవాడు ఇప్పుడున్నాడా? అది ప్రశ్న. అంతేగాని అన్ని గుణాలు నిండుగా ఉన్నవాడు ఉన్నాడా అని అడగలేదు. ఉన్నాడా అని అంటే అప్పుడే నారదుల వారు వన్స్ అపాన్ ఎ టైం మనం మొదలుపెట్టేవాడేమో. ఈ వన్స్ అపాన్ ఎ టైం మాకొద్దు, ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాడా అది అడుగుతున్నాడు. ఇక్కడ ఇన్ని సుగుణాలు ఉన్నవాడు ఇప్పుడున్నాడా అని వాల్మీకి అడుగుతున్నాడు. ఏమిటి ఆ ప్రశ్న చూద్దాం. కోన్వస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఇప్పటి వరకు 16 లక్షణాలు చెప్పాడు. ఇప్పటి వరకు ఈ 16 లక్షణాలు ఉన్నటువంటి వాడు సాంప్రతం. సాంప్రతం అంటే ప్రస్తుతం. ఈ 16 లక్షణాలు ఉన్నవాడు ప్రస్తుతం
లోకే ఈ లోకంలో ఎవడు, ఇది ప్రశ్న అనమాట. అటువంటి వాడు గురించి వినాలని నేను తపన పడుతున్నాను. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. అలాంటి మహాత్ముని తెలుసుకోవడం కోసమై గొప్ప కుతూహలం నాకు కలుగుతుంది. అది ఇక్కడ గొప్ప కుతూహలం, వినాలని తపన నాకు కలుగుతున్నదయ్యా. అలాంటి వాడి గురించి నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు మాత్రమే అలాంటి వాడిని తెలుసుకోగలవు, మాకు చెప్పగలవు, నువ్వే. అందుకే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధన్నరం. అయ్యా, వాల్మీకి రామాయణం ఒకరోజు చదివి మరో రోజు వదిలేయాల్సిన పుస్తకం కాదు, బ్రతుకంతా చదువుకోవాలి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదం చాలా గొప్పది, ఒక్కొక్క పదం అంత గొప్పగా వేశాడు. అలా 24,000 శ్లోకాలు రచించడం అనేది సృష్టిలో సామాన్య మానవుడికి సాధ్యం కాదండి, మహర్షికి మాత్రమే సాధ్యం. ఆ మహర్షి వాల్మీకి ఒక్కొక్క పదం అంత అద్భుతం. ఇది చెప్తున్నప్పుడు ఆ పదమిస్తున్న భావాన్ని గొళ్ళు పులకించి ఎంత ఆర్తి లోపల నుంచి పెళ్ళిబుగుతుందో మీకు అర్థం కాదు, అంత ఉన్నది ఈ పదంలో. మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఓ మహర్షి, నువ్వు మాత్రమే అలాంటి మహానుభావుణ్ణి తెలుసుకోవడానికి సమర్థుడవు, కాబట్టి నువ్వు చెప్పు. ఈ 16 లక్షణాలు కొంచెం పరిశీలిద్దాం. కోన్వస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. గుణవాన్ మొదటి మాట. రెండవ మాట వీర్యవాన్. గుణవాన్ అంటే సద్గుణవాన్. అంటే ఇక్కడ గుణవాన్ అంటే దుర్గుణవానా సద్గుణవానా అనకూడదు. గుణవంతుడు అంటే సద్గుణవంతుడేనా అర్థం ఇక్కడ. కానీ గుణవాన్ అనగానే సద్గుణములు కలిగిన వాడు. ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని లోపల పరబ్రహ్మస్వరూపం కనబడుతుంది. అందుకే ముందు ఈ అర్థం మానవార్థం తీసుకుని తర్వాత భగవంతుడి అర్థం తీసుకోవాలి. రెండు వాల్మీకి అంత చమత్కారం చేశాడు. బయటకేమో ఉత్తమ పురుషుల్లా కనబడుతూ ఉంటుంది, లోపలేమో పురుషోత్తముల్లా కనబడుతుంది. రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. రామాయణంలో రాముడు 2 రకాలు. ఒకడు ఉత్తమ పురుషుడు, రెండో వాడు పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే ఎవరు? విష్ణువు. ఉత్తమ పురుషుడు అంటే ఎవరు? గొప్ప మనిషి. కనుక రాముడు ఎవరు? ఉత్తమ పురుషుడా పురుషోత్తముడా? రెండును. అందుకే బయటకు కనబడే మొదటి 16 లక్షణాలు ఉత్తమ పురుషుడు. రెండవ అర్థం చెప్పడం మొదలు పెడతాం తర్వాత, అప్పుడు పురుషోత్తముడు కనబడతాడు. వేదాంతం అంతా కనబడుతుంది. పరిశీలిద్దాం. మొట్టమొదటి మాత్రం గుణవాన్ అంటే సద్గుణవంతుడు. అంతేకాదు వీర్యవాన్, మంచి ప్రతాపము కలిగినటువంటి వాడు, బలవంతుడు. చూసారా, కొందరి దగ్గర గుణం ఉంటే బలం ఉండదు, కొందరి దగ్గర బలం ఉంటే గుణం ఉండదు. ఈ 2 ఉంటే జ్ఞానం ఉండదు. ఈ 3 ఉంటే 10 మందికి మంచి చేద్దామని బుద్ధి ఉండదు. ఇలా చూస్తుంటే ఇవన్నీ ఉంటే చూడడానికి అందం ఉండదు. దీన్ని బట్టి అన్నీ కలిసి ఉండడం మహా కష్టమని ప్రతివాడికి తెలుస్తుంది కదా. అదే అడుగుతున్నాడు, ఇన్ని కలిసిన వాడు. అందుకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, గుణములు కలిగిన వాడు, మంచి ప్రతాపం కలిగిన వాడు. హీరో అంటే ఇంతకంటే వాడు ఉంటాడండి, ఇంతకంటే హీరో. ఇప్పుడు మనకు ఎవరంటే హీరో దొరికాడంటే మొదట దొంగేనండి, తర్వాత మంచివాడు అయిపోయింది, వాడు హీరో మనకి. ఇప్పుడు అయ్యో, నిర్మలమైన పవిత్ర చరిత్ర గలవాడు హీరో కావాలి, కానీ అలాంటి వాళ్ళకి హీరో ఈనాడు కాదు, ఏ నాటికైనా హీరోలు ఇద్దరే. ఒకడు రాముడు, ఇంకోటి కృష్ణుడు. గుర్తుపెట్టుకోండి, మరొకడు హీరో లేడు. ఉండొచ్చు గొప్పవాళ్ళు, కానీ వీళ్ళు తర్వాతే వాళ్ళు ఎవరైనా. మనకు ఎవరైనా ది పెర్ఫెక్ట్ కావాలి కదా, చాలు ఈయన ఉన్నాడు చాలు ఇక్కడ. అందుకు గుణవాన్ కశ్చ వీర్యవాన్. తర్వాత ధర్మజ్ఞ, సద్గుణాలు ఉన్నాయి, వీరుడు. 3వ గుణం ఏంటి? ధర్మజ్ఞుడు. ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి వాడు, ధర్మ సూక్ష్మ రహస్యాలు తెలిసిన వాడు. తర్వాత కృతజ్ఞశ్చ, ఎంత గొప్ప మాట అండి. రాముడు కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరువని వాడు, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. అది తెలిసిన. కృతజ్ఞుడు అంటే చేసినది తెలుసుకొనివాడు, ఇది అర్థం. కృతజ్ఞుడు ఎవరేం చేశారో గుర్తుంటుంది దానికి, అందుకే కృతజ్ఞశ్చ. సత్యవాక్య, ఎప్పుడు సత్యమనే పలికేటువంటి మహానుభావుడు. ఇది సామాన్యమైన అంశం కాదండి. సత్యంగాని పలికితే అదొక మహావ్రతం. అదొక్కడి చాలు మన బ్రతుకులను బాగు చేయడానికి, అంత గొప్పది సత్యవాక్యం. తర్వాత దృఢవ్రత. వ్రతము అంటే ఇందాక చెప్పుకున్న నియమపాలన, ఒక నియమాన్ని పాటించాలి. నియమం ఎలా పాటిస్తున్నాడు? దృఢవ్రత. ఆ నియమం నుంచి చెక్కు చెదరకూడదు. ఈ రోజుల్లో మనం ఇలాంటి చరిత్ర ప్రజలకు అందించాలండి. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి స్థితిలో వెళ్ళిపోతున్నాం అంటే మానసిక బలహీనత పెరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాం మనం ఇక్కడ. వికారాలు, అనేక రకాల వికారాలు, అబద్ధాలు, అసత్యాలు, వ్యభిచారాలు ఒకటేమిటి. ఇలాంటి దుష్టకాలంలో ఇలాంటి క్యారెక్టర్ గురించి వింటే చాలు మన పాపాలు పోతాయి. కానీ అలా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడ దృఢవ్రత, నియమం పాటించేటప్పుడు దృఢంగా పాటిస్తున్నాడు చూడండి. దృఢమైన నియమం పాటించేవాడు దృఢవ్రత. చారిత్రేణ చకోయుక్త, ఈ గుణం ఇప్పుడు చెప్పబడుతున్నది. చారిత్రము అంటే క్యారెక్టర్. చారిత్రేణ చకోయుక్త, ఎవడు శీలవంతమైనటువంటి నడవడిక కలవాడో.
చరిత అంటే నడవడిక క్యారెక్టర్, శీలముతో కూడినటువంటి నడవడిక కలిగినటువంటి వాడు. సర్వభూతేషు కోహిత, 8వ గుణాన్ని చెప్తున్నారు. సర్వ ప్రాణికోట్ల పట్ల హితాన్ని కోరేవాడు. ఎంత గొప్ప గుణం చూడండి ఇక్కడ. ఏదో తన వారి కోసమో తన వర్గం వారి కోసమో కాకుండా సర్వభూతేషు, సర్వ ప్రాణికోట్ల హితం కోరేవాడు. ఎంత గొప్ప లక్షణం ఇది. విద్వాన్, వీటన్నిటితో పాటు మహా తెలివైన వాడు, సర్వశాస్త్రవేత్త. విద్వాంసుడు అంటే సర్వశాస్త్రములు తెలిసినటువంటి వాడు విద్వాంసుడు. అంతేకాదు సమర్థశ్చ, సమర్థుడు అంటే కేపబుల్, ఏదైనా చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు సమర్థుడు. ఇక తర్వాత కశ్చైక ప్రియదర్శన, రమ్యమైన మాట ఈ 11వ గుణం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కశ్చైక ప్రియదర్శన, ఎవరిని చూస్తూ ఉంటే మనస్సుకు హాయి అనిపిస్తుందో వాడిని ప్రియదర్శనుడు అని అంటారు. ఇక్కడ ఎవరికి చూసినా వాళ్ళకి ప్రీతి కలుగుతుంది. రాముడి దగ్గర లక్షణం ఉందండి. చిట్ట చివరికి శత్రువైన రావణుడు చూసినా అబ్బా ఎంత బాగున్నాడో అనుకుంటాట. అది రాముడు అంటే. ఎవరు రాముడిని చూసినా అలా ఆనందించవలసిందే. చూసిన ప్రతి వారికి ఒక ప్రీతి భావాన్ని, ఒక ఆనంద భావాన్ని కలిగిస్తాడు. అలా కలిగించే గుణం ఎవరి దగ్గర ఉంది? రామచంద్రమూర్తి దగ్గర ఉంది. అందుకే ప్రియదర్శన, కశ్చైక ప్రియదర్శన. ఆత్మవాన్, తర్వాత మాట ఆత్మవంతుడు. ఆత్మవాన్ అనే మాటకి 2 అర్థాలు. ఒకరి సహాయం అక్కర్లేకుండానే ఏదైనా సాధించగలిగే వాడిని ఆత్మవంతుడు అంటారు. దీన్ని మన అసహాయ సూర్యుడు అంటుంటాం. ఇంకోరు అవసరం లేకుండా తానే చేయగలడు ఆత్మవంతుడు. అలాగే ఆత్మవాన్ శబ్దానికి ఒకటి సహాయం లేకుండా దేన్నైనా సాధించగలిగేవాడని ఒక అర్థము. 2వ అర్థం ధైర్యవంతుడు. ఇది 3వ అర్థం తర్వాత చూద్దాం. ఇప్పుడన్నా భౌతిక అర్థాలు మనం చెప్పుకుంటున్నాం కనుక ధైర్యము కలవాడు, ఒకరి సహాయం అక్కర్లేకుండానే ఏదైనా సాధించగలిగేవాడు. జితక్రోధ, చాలా గొప్ప మాట చెప్తున్నాడు. క్రోధాన్ని జయించడం. ఎందుకంటే అసహనము, ఆగ్రహము దుర్లక్షణాలు, వీటి వల్ల తరించలేము. క్రోధాన్ని జయించినటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ని కానీ సమాజంలో చెప్పగలిగితే ఈ వైషమ్యాలు, తీవ్రవాదాలు, ఉగ్రవాదాలు సమసిపోతాయా లేదా చెప్పండి ఇక్కడ. కనుక సృష్టిలో ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, మానవుడైన వాడు గ్రహించగలిగిన సుగుణాలన్నీ పోతపోస్తే వాడు మా రాముడు.